వెల్కమ్ టు A9 టీవీ. మాదిగల అభివృద్ధి సంక్షేమానికి కట్టుబడి ఉన్న వైఎస్ఆర్సీపీ గెలుపు మాదిగ సామాజిక వర్గ పురోగతికి మలుపు అని ప్రతి మాదిగ ఉపకులాల వారు గుర్తించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు రావనిత్తల కోటి మాదిగ పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండల వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కోటి మాట్లాడుతూ చీకటి ఒప్పందాలతో మాదిగ దళారీలు మాదిగ సమాజాన్ని పక్కదారి పట్టించేందుకు చేస్తున్న కుట్రలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. రాష్ట్రంలో మనువాద పార్టీలకు మాదిగల మద్దతు ఉండదని, మాదిగల అభివృద్ధికి పాటుపడే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మాదిగ నాయుడు ఆదిమూలపు సురేష్ కి సంపూర్ణ మద్దతు సహకారం ఇవ్వాలని కోరారు. 2 దశాబ్దాలుగా గుర్తుకురాని మాదిగ సమాజాన్ని ఈసారి ఎన్నికల సందర్భంగా ప్రత్యేక ప్రేమ కురిపిస్తూ అక్కున చేర్చుకుంటూ మాలా మాదిగల మధ్య చిచ్చు పెడుతున్న డోలాబాల వీరంజనేయ స్వామికి తగిన బుద్ధి చెప్పాలని కొండపి ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జి రేణుమాల మాధవ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. కొండేపి నియోజకవర్గ విలేకరుల సమావేశానికి ఇచ్చేసినటువంటి నా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరపున సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాము. రానున్న రేపు జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుపు కోసం సంపూర్ణమైన మద్దతు ప్రకటించడం జరిగింది. పోయిన నెల 18న ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారు వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఆదేశాల మేరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తణుకు దగ్గర కలవడం జరిగింది. కలిసిన వెంటనే అన్న మాకు అండగా నిలబడనన్న మాదిగలు కానీ బ్రహ్మయ్య మాదిగ గారు మాట్లాడిన వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించి మాదిగలకే కాదు సమాజంలో ఉండబడినటువంటి అన్ని వర్గాలకి అండగా నిలబడుతూ ముందుకెళ్తున్న ప్రభుత్వం మా ప్రభుత్వం. మేము రానున్న రోజుల్లో మాదిగలకు అన్ని విధాలుగా న్యాయం చేసే విధంగా మేము పోరాడతాం. ఇకపోతే ఎస్సీ వర్గీకరణ అనే అంశం అది సుప్రీంకోర్టులో ఉంది. చంద్రబాబు లాగా హామీ ఇచ్చి మళ్ళా మోసం చేసే వైఖరి నాది కాదు. సుప్రీంకోర్టులో ఉన్న అంశాన్ని సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా మాదిగలకు న్యాయం చేస్తామని ముందుకెళ్తామని జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇస్తే ఆ హామీని తీసుకున్నటువంటి మాదిగలం ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో జగనన్న గెలుపు పేద వర్గాల గెలుపు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఎంఆర్పీఎస్ నాయకత్వం ప్రచారం చేస్తున్న సందర్భం మీ దృష్టికి నేను తీసుకొస్తా ఉన్నాం. ఇకపోతే కొంతమంది మాదిగల గెలుపు టీడీపీ గెలుపు లేదా చంద్రబాబు గెలుపు మాదిగల గెలుపు అనే మాట్లాడుతున్న వాళ్ళందరికీ ఈ రాష్ట్రంలో మాదిగలు నేను ఒకటే చెప్తున్నా, మాదిగలారా మీరందరూ ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 2014 ముందు చెప్పుకుట్టి డప్పుకుట్టి కండవ మెల్లేసుకొని ఎంఆర్పీఎస్ జెండా పెట్టుకొని పెద్ద మాదిగనై నేనే వర్గీకరణ చేస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణ చేయకుండా మాదిగల్ని మోసం చేసిందే కాక కనీసం ఆయన పరిపాలించినటువంటి 14-19 దగ్గర ఈ మధ్య కాలంలో ఏ ఒక్కరోజు కూడా మాదిగ మీటింగ్ పర్మిషన్ ఇవ్వకుండా కురుక్షేత్ర మహాసభ అని చెప్పి మేము అమరావతి కేంద్రంగా పెట్టిన సభకి పర్మిషన్ ఇవ్వకుండా వేలాది మంది ఎంఆర్పీఎస్ కార్యకర్తలపై దాడి చేపించి అక్రమ కేసులు పెట్టినాడు చంద్రబాబు నాయుడికి ఈ మాదిగల మద్దతు లేదు. మాదిగ నాయకత్వం చేసేటువంటి దళారి మాటలు నమ్మి మోసపోవద్దని సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇకపోతే బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్న పార్టీలన్నింటిలో కల్లా ప్రధానంగా మోసం చేసిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది బీజేపీ ప్రభుత్వం. అదేందన్నా అలా మాట్లాడుతున్నారంటే మీ విలేకరుల సమావేశం ద్వారా నేను సమాజానికి ఒక సందేశాన్ని పంపిస్తూ ఉన్నాం. ఎస్సీ వర్గీకరణ అంశం అనేది 100 రోజుల్లో మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేస్తానన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ రోజుకి 10 ఏళ్ల పాలనలో ఎస్సీ వర్గీకరణ చేయకపోగా మాకు 400 ఎంపీ స్థానాలు ఇస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని ముందుకెళ్తున్నటువంటి బీజేపీ పార్టీ మతతత్వ పార్టీ మనవాద పార్టీ ఆ పార్టీకి మాదిగల మద్దతు లేదని మేము స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇకపోతే ఎస్సీ వర్గీకరణ అంశంలో ప్రధానమంత్రి హైదరాబాద్లో పెట్టినటువంటి ప్రజా సంకల్ప సభకి ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలు మొత్తం వెళ్ళి అన్నా మీరు ఎస్సీ వర్గీకరణ 100 రోజుల్లో చేస్తామని మీ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టారు, తిరుపతిలో చెప్పారు, అనేక సందర్భాల్లో బీజేపీ మాకు అండగా ఉంటామని చెప్పారు,
మీరు ఎందుకు చేయరని చెప్పి ఆ సభలో నిరసన వ్యక్తం చేస్తే మా అన్న కిషోర్ తలబగల కొట్టినటువంటి సందర్భం మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఆ తర్వాత మాదిగ నాయకుడు హైదరాబాద్లో మీటింగ్ పెట్టి కిషోర్ తలబగల కొట్టిన వాళ్ళు అందరికి కూడా వాళ్ళ దగ్గర ఏ విధమైనటువంటి నీకు చీకటి ఒప్పందాలు జరిగినాయని స్పష్టంగా మేము అర్థం చేసుకుంటా ఉన్నాం. ఇకపోతే మాదిగలారా మీరు ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పేదల ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన పెట్టినటువంటి అనేక సంక్షేమ పథకాలు ఈరోజు సామాన్య ప్రజలకు తీసుకెళ్తా ఉన్నారు. అమ్మ ఒడి కానీ, చేయూత కానీ, రైతు భరోసా కానీ, ఆసరా కానీ, ఇకపోతే ఒక పేదవాడికి సొంతింటి కళ అనేది అది నెరవేరకుండానే మేము పోతామా అనే ఒక రోజుల్లో వచ్చినప్పుడు ప్రతి ఒక్క పేదవాడికి అర్హుడైన పేదవాడికి ప్రతి ఒక్కరికి కూడా ఇంటి స్థలంతో పాటు ఇల్లు కట్టించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉందని కూడా సందర్భంగా స్పష్టంగా చేస్తూ ఉన్నాం. ఇకపోతే కొండేపి నియోజకవర్గంలో జరుగుతున్న ప్రచారం, కొండేపి నియోజకవర్గంలో ఒక విద్యావంతుడు ఉన్నతమైనటువంటి మేధావి ఒక ఆదిమూల సురేష్ గారు 3 సార్లు ఎమ్మెల్యే 2 సార్లు మంత్రి ప్రజలకు ఎంతో మేలు చేసినట్టు ఆయన కొండేపి నియోజకవర్గానికి రావడం జరిగింది. ఆయన గెలుపుని పేద వర్గాల గెలుపుగా మేము భావిస్తూ ఉన్నాం. సో ఆదిమూల సురేష్ గారిని అత్యధిక మెజార్టీతో కూడా గెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇకపోతే కొంతమంది ఈ నియోజకవర్గంలో అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు. సో కొన్ని పత్రికా విలేకరులు కూడా ఆయన ఏం రాస్తున్నారో కూడా కొంతమంది రాస్తూ ఉన్నారు. ఏ విధంగా రాస్తున్నారు? సురేష్ గారు కులం గొడుగు పడుతున్నారని మాట్లాడుతూ ఉన్నారు. ఓకే, మేము అంటున్నాం కులం గొడుగు సురేష్ గారు పట్టారా, కులం గొడుగు స్వామి గారు పెట్టారా? మీ ముందు మీరు అర్థం చేసుకుని అదే చెప్తా ఉన్నాం. శ్రీ డాక్టర్ బాలా వీరాంజనేయ స్వామి గారు 2009లో పోటీ చేశారు, 2014లో పోటీ చేశారు, 2019లో పోటీ చేశారు. కానీ 2024 ఎలక్షన్లో కూడా పోటీ చేస్తారు. అంటే 4 సార్లు ఆయన పోటీ చేసిన విధానంలో మీరు గమనించండి. ఏ ఒక్కరోజు కూడా మాదిగల సమావేశం పెట్టలేదు. మాదిగల సమావేశం ప్రత్యేకంగా ఈ ఎలక్షన్లో ఎందుకు పెట్టారు అంటే ఆదిమూల సురేష్ గారు ఒక మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆ వ్యక్తి వచ్చారు కాబట్టి వాళ్ళ ఓట్లు మొత్తం గంపగుద్దిగా పడే ఆలోచన వాళ్ళ మాదిగలు చేస్తారు. అందుకని నేను మాదిగలకి ఏం మేలు చేయలేదు కాబట్టి మాదిగల ఓటు బ్యాంక్ ఎక్కడికి వెళ్ళొద్దనే ఒక ఆందోళనలో భయంతో ఆయన మాదిగల సమావేశం పెట్టి ఈరోజు మాదిగల్ని 2 కులాలుగా మాదిగలు విడదీసే ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నారు. సురేష్ గారు దళిత సమ్మేళనం పెట్టారు, ఎస్సీలో ఉన్నట్టు మాలను కలుపుకున్నారు, అదేవిధంగా మాదిగలు కలుపుకున్నారు, అదేవిధంగా రెల్లిని కలుపుకున్నారు. ఈ నియోజకవర్గంలో ఆది ద్రావిడలను కూడా కలుపుకొని సురేష్ గారు దళిత సమ్మేళనం పెట్టి మాదిగల్ని మాలల్ని అందరినీ 2 కళ్ళుగా ఆయన భావిస్తే, కానీ ఒకే మాదిగ సమావేశం స్వామి గారు పెట్టి ఈరోజు కులాల మధ్య చిచ్చు పెడుతుంది. అది స్వామేనని కూడా తెలియజేస్తూ ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఉసిరిపాటి బ్రహ్మే మాదిగ గారి నాయకత్వంలో ఇక్కడ ఉండమంటే మన కొండేపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రేణువాల మాధవ్ మాదిగ గారు, అదేవిధంగా సింగరాయకొండ సంబంధించిన వెంకటేష్ గారు, వీళ్ళందరూ ప్రతి ఒక్క పల్లికి పేరు పెట్టి పిలవగడే మంది ఒక 20-30 మంది ఉన్నటువంటి నాయకత్వం ఈరోజు మాకు అన్ని గ్రామాల్లో ఉంది. స్పష్టంగా ఈరోజు జరుగుతున్న అన్యాయాన్ని 30 ఏళ్ళు మాదిగ జాతి పడుతున్న కష్టాలని వివరించి ఈరోజు మీరు పల్లెల దళితులు ఒకసారి ఆలోచించాలి. మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టినటువంటి అంబేద్కర్ వైపు ఈరోజు సమాజంలో ఉన్నటువంటి మాదిగలతో పాటు దళితులు అందరూ ఏకమై ముందుకెళ్తారా, లేదా రాజ్యాంగాన్ని మారుస్తాము, ఆ రాజ్యాంగ స్థానంలో మనుధర్మ శాస్త్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చినటువంటి అన్ని పార్టీలకి మీరు ముందుకెళ్తారని కూడా ఆత్మ పరిశీలన చేసుకొని మీ ఓటు ఒక విలువని చాటుకోవాలని కూడా తెలియజేస్తూ కొండేపి నియోజకవర్గంలో ఉండబడినటువంటి శ్రీ ఆదిమూల సురేష్ గారికి ఎంఆర్పిఎస్ కొండేపి నియోజకవర్గం తరపున ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వం సంపూర్ణమైన మద్దతు ఇచ్చి ఆయన గెలుపు కోసం అహర్నిశలు జాతి కోసం జాతి లక్ష్యం కోసం అహర్నిశలు పోరాడి ఆయన గెలుపు మా గెలుపుగా భావించి మేము ఆయన ఎలక్షన్లు అయ్యే వరకు కష్టపడి పనిచేస్తామని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా పార్లమెంటు అభ్యర్థిగా ఉండబడినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అంటే ఆయన చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉండి ఆయన చేసినటువంటి అభివృద్ధి అత్యున్నత జగన్ గారి కుటుంబానికి దగ్గరైనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి పార్లమెంటు కేంద్రంగా కానీ మనం గెలిపించుకోగలిగితే మన పార్లమెంట్లో ఉన్నటువంటి 7 సెగ్మెంట్లు అనేక రకమైన అభివృద్ధి చేయడానికి ఆయన ముందుకు వస్తారని చెప్పి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మేము తెలియజేస్తూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిలో ఉన్నటువంటి 6 మండలాల కమిటీలు సురేష్ అన్న గెలుపు కోసం కూడా కష్టపడుతూ ముందుకెళ్తామని కూడా తెలియజేస్తా ముందుకెళ్తా ఉన్నాం. నేను ఎంఆర్పిఎస్ కొండేపి నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా మిత్రులందరికీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. ఈనాటి కార్యక్రమానికి ప్రకాశం జిల్లా యంగ్ అండ్ డైనమిక్ లీడర్
రావినూతల కోటి మాది గారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అలానే సింగరాయకొండ మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి నాయకులు ఇక్కడికి రావడం జరిగింది. ఈనాటి యొక్క విలేకరుల ముఖ్యమైన సమావేశం ఏంటంటే, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మాది రిజర్వేషన్ పోరాట సమితి గౌరవశ్రీ ఉసిరివాడి బ్రహ్మయ్య మాది గారి ఆదేశాల మేరకు జగన్ అన్న గెలుపు పేదల గెలుపుగా మేము భావిస్తూ ఈ యొక్క నిర్ణయం మేము తీసుకొని వైసీపీకి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. గత ఎలక్షన్స్ నుంచి జరుగుతున్నటువంటి మనువాద పార్టీలు, మాదిగలను మోసం చేసినటువంటి పార్టీలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటికీ మేము ఓటుతో బుద్ధి చెప్పి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జగన్ గారి గెలుపుకు మా యొక్క వంతు కృషి మేము తూచా తప్పకుండా శక్తి వంచన లేకుండా మేము జగనన్న గెలుపుకు ప్రయత్నిస్తామని ఈ సభాముఖంగా మేము తెలియపరుచుకుంటూ ఉన్నాం. అలానే జగనన్న గెలుపు పేద వర్గాల గెలుపు, జగనన్న గెలుపు అణగారిన వర్గాల గెలుపుగా భావిస్తూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జగన్ గారికి మేము సంపూర్ణ మద్దతు తెలియపరుచుకుంటూ మాది రిజర్వేషన్ పోరాట సమితి గౌరవశ్రీ ఉసిరివాడి బ్రహ్మయ్య మాది గారి ఆదేశాల మేరకు మేము పనిచేస్తామని తెలియపరుచుకుంటున్నాను. నియోజకవర్గం తరఫున సింగరాయకొండ మండలంలో ఎంఆర్పిఎస్ శ్రీ బ్రహ్మయ్య మాది గారి నాయకత్వంలో ఏర్పాటు చేసినటువంటి పత్రికా సమావేశానికి చేసినటువంటి పత్రికా విలేకరులకి, నా ఉద్యమ నాయకులకి, పోతే కార్యకర్తలకి అందరికీ నమస్కారాలు. ఈ యొక్క పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, జగన్ గెలుపు పేద వర్గాల గెలుపు. పేద వర్గాలకు ఒక్కరికైనా గెలుపు, ఈ దళితుల గెలుపు, క్రైస్తవుల గెలుపు, మంచిని కోరుకునే ప్రతి ఒక్కరి గెలుపు. ఈ యొక్క నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా ఎన్ని రోజుల్లో లేనటువంటి విధంగా ఒక మాదిగలకి మనకి అవకాశం వచ్చింది. కాబట్టి మా మాదిగ సోదరులందరూ ఐక్యంగా పనిచేసి మండలంలో ఉన్నటువంటి 10 గ్రామాల నుంచి మాదిగలు ఇటుపక్క లేరు, కేవలం మాదిగ నాయకుల పక్కే ఉన్నారు. మా బ్రహ్మయ్య మాది గారి నాయకత్వంలో ఖచ్చితంగా సురేష్ గారిని గెలిపించుకోవడానికి మా వంతు కృషి చేస్తామని, ప్రతి గ్రామం నుంచి మాదిగల ఓట్లన్నీ ఖచ్చితంగా సురేష్ గారికి పడే విధంగా మేము చేసుకుంటామని ఈ యొక్క సందర్భంగా ఈ రోజు నుంచి మేము గ్రామాల్లోకి వెళ్ళి ప్రతి గ్రామంలో మాదిగలను చైతన్యపరిచి ఎంఆర్పిఎస్ని మరియు సురేష్ గారి గెలుపుకి సహకరించే విధంగా మేము చేస్తామని ఈ సందర్భంగా విలేకరులకు తెలియజేస్తూ ముగిస్తున్నాం.